Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలి అని, ఈ వాగ్దానాలు వీక్షిస్తున్న మీ జీవితంలో మీరు గొప్ప మేలు అనుభవించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నీవు వ్యాపించదువు. హల్లెలూయా. వ్యాపించడం అన్న మాటకు అర్థం ఏంటంటే టు ఎన్లార్జ్, అభివృద్ధిపరచబడడం, విశాలపరచబడడం. దేవుడు మనల్ని వ్యాపింపచేస్తారని ఒంటరితనంతో భయంతో ఉన్న యాకోబు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఇది. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు అనే దేశం ఉందంటే, ఆ దేశం అనేక మందికి దీవెనకరంగా ఉందంటే దానికి కారణం దేవుడు యాకోబుకు చేసిన వాగ్దానమే. దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడూ నెరవేర్చబడుతుందని. ఒకవేళ మీలో ఎవరైనా అనారోగ్యం విషయంలోనో, జాబ్ విషయంలోనో, జీతం తక్కువ వస్తుందనో, కుటుంబ విషయంలోనో, భవిష్యత్తు కోసం భయపడుతుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు వ్యాపిస్తారు అని. హల్లెలూయా. మీరు అభివృద్ధి పరచబడతారని, మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అనేక మందికి దీవెనకరంగా మారుస్తారని, మీ కీర్తి వ్యాపిస్తుందని, దేవుడు మీకు మంచి పేరునిస్తారు, ఆ పేరు అనేక మందికి వ్యాపిస్తుందని. మోషే గారి తర్వాత యెహోషువ గారి పేరు, ఆయన కీర్తి వ్యాపించింది. ఏలియా గారి తర్వాత ఎలీషా గారు ఒక కీర్తి వ్యాపించింది. సమూయేలు గారు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడన్న విషయం అనేక మందికి తెలిసిందని. సొలొమోను గారు ఒక కీర్తి అనేక దేశాలు, రాజ్యాలు వ్యాపించిందని. ఈరోజు మీ జీవితంలో కూడా మీ పేరు వ్యాపిస్తుందని. మీరు చేసే జాబ్లో, స్టడీస్లో, బిజినెసెస్లో, పరిచర్యలో దేవుడు మీ కీర్తిని వ్యాపింపచేస్తాడని. హల్లెలూయా. ఏ ఆటంకాలున్నా, ఏ అడ్డుగోడలున్నా దేవుడు అవన్నీ తీసివేసి మార్గాలు సరళం చేసి మనల్ని వ్యాపింపచేస్తారు. మనం ఆత్మీయంగా వ్యాపించాలని, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, మనుషులు ప్రేమించే విషయంలో, దీర్ఘశాంతం విషయంలో, పరిశుద్ధత విషయంలో, విశ్వాస విషయంలో, ఈ విషయాల్లో మనం వ్యాపించాలని. అలాగే మన ద్వారా సువార్త వ్యాపించాలి. మన ద్వారా ఆ మాటలు ఈ మాటలు లేదా చెడుతనం కాదు వ్యాపించాల్సింది, మన ద్వారా దేవుని వాక్యం వ్యాపించాలని. మంచి వార్త, క్రీస్తు ప్రభు మన కోసం పుట్టారన్న వార్త, ఆయన మనల్ని పాపం నుంచి రక్షిస్తారనే వార్త, పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటారనే వార్త, ఈ శుభవార్త, ఈ గుడ్ న్యూస్ని మన ద్వారా వ్యాపింపబడాలి అని. హల్లెలూయా. దేవుడు మనల్ని వ్యాపింపచేసే కొద్దీ మనం దేవుణ్ణి ఇంకా ఇంకా గణపరచాలని. ఉమెన్ క్రికెటర్ అయిన జమీమా, దేవుడు ఆమెను గణపరిచినప్పుడు ఆమె నిలబడి దేవుని నామాన్ని గణపరిచిందని. ఆయన్ని గణపరిచిన వారిని దేవుడు ఇంకా గణపరుస్తాడని. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వేలాది వందనాలు వేసే ప్రభా. ప్రియులు ఎంతమంది అయితే జాబ్ విషయంలో, స్టడీస్ విషయంలో, పరిచర్య విషయంలో, బిజినెస్ విషయంలో వ్యాపించాలనుకుంటున్నారు ప్రభా, వారిని వ్యాపించండి, అభివృద్ధి పరచండి, మంచి పేరుని దయచేయండి, వారిని కీర్తిని వ్యాపించండి ప్రభా. మా ద్వారా, మా కుటుంబాల ద్వారా తండ్రి ప్రభా నీ ప్రజలైన మా ద్వారా తండ్రి సువార్త వ్యాపింపచేయండి అయ్యా. మమ్మల్ని ఆత్మీయంగా వ్యాపింపచేయండి అయ్యా ప్రభా. మమ్మల్ని వేడుకుంటున్నాం. అన్ని చోట్ల మేము మీకోసం నిలబడి మీ నామాన్ని గణపరిచే వరకు మమ్మల్ని ఉంచండి. గొప్ప కృపను అనుగ్రహించుకొని ఈ వాగ్దానం వీక్షించే వారి జీవితంలో గొప్ప మేలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.